నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు సమానంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని తీర్చిదిద్దుతానని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన నరేందర్ రెడ్డి ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతిమంగా విజయం తనదేనంటున్న నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రచారాన్ని ముమ్మరం చేసి పట్టభద్రులు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. ప్రస్తుతం నాకు అందుబాటులో నరేందర్ రెడ్డి ఉన్నారు. ఎటువంటి అంశాలను పట్టభద్రులు వివరిస్తున్నారు, అదేవిధంగా పోటీ పైన నెలకొన్న సందిగ్ధతకి ఏం సమాధానం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. పట్టభద్రులు వెళ్తున్నారు, దాదాపు 2 నెలలు కావాల్సింది. ఎటువంటి అంశాలను పట్టభద్రుల వద్ద తీసుకెళ్తున్నారు, వారికి ఎటువంటి మీ పరంగా ఏం చేస్తామని చెప్తున్నారు? సుమారుగా ఆల్మోస్ట్ 4 నెలల నుంచి మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో విస్తృత పర్యటనలు సాగిస్తూ వివిధ రంగాల వారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో సమస్యలు మరి నిజానికి అవి వింటూ ఉంటే కూడా ఇంకా నా లోపల ఆ సీరియస్నెస్ పెరుగుతుంది. ఎలా అయినా కూడా ఖచ్చితంగా మనం గెలిచి తీరాలన్న సీరియస్నెస్. అది ముఖ్యంగా నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే చాలా సంవత్సరాల నుంచి మరి సరి అయిన నోటిఫికేషన్స్ లేకుండా ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడు మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఒక 50,000 పైచిలకు ఉద్యోగాలు రావడం మరి నిరుద్యోగుల లోపల కొంచెం ఆశలు చిగురించినాయి. ఇక్కడ ఈ సమయంలో ఏం జరుగుతుందంటే అందరూ లైబ్రరీలకు వెళ్ళి చదువుకుంటున్నారు, కానీ మన లైబ్రరీలు చాలా అసలు నిజంగా చెప్పాలంటే అసలు అవన్నీ కూడా ఒక అవుట్డేటెడ్గా ఉన్నాయి. ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఆ కాంపిటేటివ్ బుక్స్ కానీ ఆ ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా లేవు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నేను అష్యూరెన్స్ ఇస్తున్న నిరుద్యోగులకి మన లైబ్రరీ సిస్టమ్ను కంప్లీట్గా సమూలంగా మార్చి మరి వాటిని ఈ లైబ్రరీలుగా 24 అవర్స్ వైఫై ఉండే విధంగా, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే లేటెస్ట్ బుక్స్ని మనం చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైతే ఉంది. అలాగే ఇవాళ ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాల స్కాలర్షిప్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళకి కూడా మరి తక్షణమే అట్లీస్ట్ 50% అయినా రిలీజ్ చేయడానికి నేను కృషి చేస్తాను. టికెట్ ఆశిస్తున్నారు, చాలామంది ఎమ్మెల్యేలు కలిసారు. వారి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? టికెట్ ఎప్పటి వరకు అనౌన్స్ అయ్యే అవకాశం ఉందంటారు? ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అనేది అదొక జాతీయ స్థాయి పార్టీ, మనకు తెలిసిందే. మరి చాలా సీనియర్ పార్టీ. దాంట్లో ఖచ్చితంగా కొన్ని వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకున్న పార్టీ వేరు, ఒక మరి రాష్ట్ర పార్టీ వేరు. ఖచ్చితంగా మరి నా ఒపీనియన్ అయితే నేను చెప్పి ఉన్నాను, గెలిస్తే ఏం చేస్తా అనేది. సో నేచురల్లీ ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పేర్లు మరి ఇక్కడ నుంచి మరి ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది. నేను అనుకుంటాను ఈ 2 రోజుల్లో దానికి ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. టికెట్ పైన చాలా ధీమాగా ఉన్నారు కనిపిస్తుంది. ఒకవేళ టికెట్ రాకుండా కూడా బరిలో ఉంటారు అనుకోవచ్చా? 100%. నేను ముందు యాక్చువల్లీ నేను మొదలుపెట్టింది ఇండిపెండెంట్గానే మొదలుపెట్టి ఉన్నాను. తర్వాత ఓకే మనం ఖచ్చితంగా ఇద్దరి అండర్స్టాండింగ్ ఒకటైంది కాబట్టి వెళ్ళాను. ఖచ్చితంగా మరి భారీ మెజార్టీతో గెలుస్తాననే నమ్మకం నాకుంది. ఇది మొత్తానికైతే నిరుద్యోగుల సమస్యతో పాటు పట్టభద్రులకు చాలా క్లారిటీగా హామీలు ఇస్తున్నా, అవన్నీ కూడా నెరవేర్చే దిశగా పనిచేస్తాను, ఖచ్చితంగా గెలుస్తాను, గెలుపు ధీమాను కూడా నరేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.